76% భూసేకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం మేము 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ మట్టికి. అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి, అయింది, వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఈ 13 నెలల కాలంలో నేను ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వినాలి దయచేసి మీడియా ద్వారా. ఈ 13 నెలల కాలంలో మేము ల్యాండ్ అక్విజిషన్ కోసం ఏదైతే 100 కోట్లు పెట్టినామో ఆ 100 కోట్ల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఇప్పటిదాకా. ఒక్క ఎకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ చేయలేదు. ఒక్క ఎకరం కూడా అవార్డు పాస్ చేయలేదు ఇప్పటిదాకా. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, ఒక్క ఎకరం ల్యాండ్ అవార్డు పాస్ చేయలేదు, ఒక్క ఎకరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ చేయలేదు. ఏం చేసినారండి మీరు? అలైన్మెంట్ రిక్వెస్ట్ చేసింది మేము, సూత్రప్రాయంగా అంగీకరింపజేసింది మేము, భరత్మాల ప్రాజెక్టులు పెట్టించింది మేము, అలైన్మెంట్ చేసింది మేము, అలైన్మెంట్ అప్రూవ్ చేయించింది మేము, భూసేకరణకు 4 స్పెషల్ ఆఫీసర్లు పెట్టి భూసేకరణకు ప్రాసెస్ స్టార్ట్ చేసింది మేము, 76% ప్రాసెస్ కంప్లీట్ చేసింది మేము, 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది మేము. మీరు 13 నెలల కాలంలో ఒక్క రూపాయన ఖర్చు చేసినారా ల్యాండ్ అక్విజిషన్కి? సమాధానం చెప్పాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలే వాళ్ళు. మేము పెట్టిన 100 కోట్లు కూడా దాంట్లో నుంచి కూడా ఖర్చు చేయలే వాళ్ళు. ఒక్క ఎకరానికి అవార్డు కూడా పాస్ చేయలే వాళ్ళు. మొన్న అక్కడికి పోయి టెండర్లను పిలవండి సార్, కొద్దిగా బాగుంటుంది టెండర్లను పిలవండి అని బతికిలు అడిగించుకొని ఇప్పుడు టెండర్లు పిలిపించుకున్నారు అంతే. ఒక్క ఎకరం అవార్డు పాస్ కాలే ల్యాండ్. ఏదో అట్లా తూతూ మంత్రంగా టెండర్లు పిలిపించుకున్నారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక టెండర్ పిలిచి కూడా నేషనల్ హైవేలు పిలిచిరు, వీళ్ళదేం లేదు. టెండర్లు పిలిచి నేషనల్ హైవేలు సంకలు గుద్దుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ మాత్రం దానికట సీఎం గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి ఫోన్ చేసి అభినందనలు, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు తెలంగాణ, మీరు ఆర్ఎండ్బి మంత్రిగా బాగా పొడి చేసిండ్రు అని సీఎం గారు ఆయనకు ఫోన్ చేసుడు, ఆయన ఈయనకు ధన్యవాదాలు చెప్పుడు. ఏం చేసిర్రండి? ఒక్క ఎకరానికైనా అవార్డు పాస్ చేసినారా ల్యాండ్ అక్విజిషను ఈ 13 నెలల కాలంలో? ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టినారా? ఒక్క రైతు దగ్గర ఒక ఎకరం తీసుకొని ఒక రూపాయైనా ఇచ్చినారా? నో, జీరో. టెండర్లా లేదు, వాళ్ళతో పిలిపించుకొని సంకలు గుద్దుకుంటున్నారు. చేసిందంతా కేసీఆర్, చేసిందంతా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఈ 13 నెలల కాలంలో వీళ్ళు ఏమీ చేయలేదు. అట్లనే ఇంకా గమ్మత్ ఏంటంటే, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు టెండర్లు పిలిచినారు కదా, ఇప్పటికీ నేషనల్ హైవే నంబర్ లేదు దానికి. ఈరోజు కూడా నేషనల్ హైవే పర్మనెంట్ నంబర్ లేదు. టిల్ టుడే ఈ 161 కిలోమీటర్ల ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వీళ్ళు టెండర్లు పిలిచినారో ఇప్పటికీ దానికి పర్మనెంట్ నేషనల్ హైవే నంబర్ లేదు. ఒకటి, ఇప్పటికీ దానికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. 2, నేషనల్ హైవే నంబర్ లేకుండా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా టెండర్లు యాక్సెప్ట్ కావు. 3, టెండర్లు యాక్సెప్ట్ కాకపోతే వర్క్ జరగదు, వర్కే స్టార్ట్ కాదు. 4, ఏం సాధించిండ్రని 13 నెలల కాలంలో? ఎందుకు ఒకళ్ళకొకళ్ళకు ఫోన్లు చేసుకుంటా డ్రామాలు ఆడుకుంటా మేం చేసిన దాన్ని మీరు చేసినామో అని చెప్పుకొని మంది కుట్టిన బిడ్డను ముద్దాడుకుంటా మాకే పుట్టినట్టు డ్రామాలు చేసుడు ఏమవసరం అండి ఇది? ఇకపోతే